పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో ఎగిరే జెండా ఎవరిది? ప్రధాన పార్టీల్లో జనం ఎవరిని ఆదరిస్తున్నారు? ప్రస్తుతం ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు చేసిన అభివృద్ధి ఏంటి? ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న దానంకి కలిసి రానుందా? పద్మారావు గౌడ్ పట్ల ఓటర్లు ఏమంటున్నారు? లష్కర్ మహంకాళి ఎవరిని ఆశీర్వదించనుంది? సికింద్రాబాద్ సెగ్మెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి రంగంలోకి దింపాయి. దీంతో నేతలు కూడా ఓటర్ మహాశయులను కలుస్తూ ఓట్లు అర్థిస్తున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ తెలంగాణలో ప్రధానమైనదని చెప్పాలి. జంట నగరాల్లో హైదరాబాద్ ఎంపీ సీటు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రధానమైన సెగ్మెంట్లని చెప్పొచ్చు. ఇక అందరి చూపు ఇప్పుడు సికింద్రాబాద్ వైపే ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంగా చెప్పవచ్చు. సికింద్రాబాద్ పరిధిలో మొత్తం 19 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఆది నుంచి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఇక్కడ హోరాహోరీ పోటీ నెలకొంది. 1979 నుంచి 1984 వరకు కాంగ్రెస్, 1991లో బీజేపీ, 1996లో మళ్లీ కాంగ్రెస్, 1998, 99లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా 2014 నుంచి 2019 వరకు బీజేపీ ఈ సీటులో విజయ పతాకం ఎగరవేసింది. 2019 ఎన్నికల్లో మొత్తం 9,15,263 ఓట్లు పోలవగా బీజేపీకి 3,84,780 ఓట్లు వచ్చాయి. 62,114 ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ కి 3,22,666 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ 1,73,229 ఓట్లు వచ్చాయి. బీజేపీ 42.05%తో విజయ పతాకం ఎగరవేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో నిల్చున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి మాజీ అసెంబ్లీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీలో ఉన్నారు. కిషన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే ప్రచారం షురూ చేశారు. అటు పద్మారావు గౌడ్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఇంకా ప్రచారానికి దిగలేదు. అయితే ఎవరికి ఈ ఎన్నికల్లో కలిసి రానుందనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తమకు కలిసి వస్తుందని దానం నాగేందర్ భావిస్తున్నారు. కానీ దానం నాగేందర్ ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. హైదరాబాద్ లో అధికార కాంగ్రెస్ కు బలమే లేదంటున్న తరుణంలో పార్టీ మారి బీఆర్ఎస్ కు దానం నాగేందర్ బిగ్ షాక్ ఇచ్చారు. దానం కండువా మారడంతో ఆయనపై బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారని విమర్శ ఉంది. దానం నాగేందర్ కు పార్టీ మారడం, కండువా మార్చడం ఇప్పుడేం కొత్త కాదు. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తన వెంట, ఇవాళ కాంగ్రెస్ పవర్ లోకి రాగానే హస్తం బాట పట్టారు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ నుంచే ప్రారంభించారు. 1994 నుంచి 2004 వరకు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో టీడీపీలో చేరిన దానం 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది 2018లో బీఆర్ఎస్ బాట పట్టారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా తాజాగా మార్చి 17న కాంగ్రెస్ గూటికి చేరారు.
దానం నాగేందర్ నిత్యం పార్టీలు మారుతూ తన స్వలాభాన్నే చూసుకుంటున్నారని ఆరోపణ ఉంది. నియోజకవర్గ అభివృద్ధి దేవుడెరుగు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ కండువానైనా మారుస్తాడని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ జనం కూడా ఇదే అనుకుంటున్నారు. నిత్యం పార్టీ మారే వ్యక్తికి ఓట్లెట్లా వేసేది అని సికింద్రాబాద్ ప్రజానికం అనుకుంటోందట. రేపు దానంకు ఓటు వేసి గెలిపించినా ఆయన ఈ పార్టీలోనే ఉంటారనే గ్యారంటీ కూడా లేదు కదా అని గ్యారంటీ లేని వ్యక్తిగా దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఓటర్లు పరిగణిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడు కాదు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు కాదు. ఇప్పటికే ఉద్యమకారులకు అన్యాయం చేశారన్న ఆరోపణ బీఆర్ఎస్ పై ఉండగా ఉద్యమ ద్రోహులైన దానం లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి బీఆర్ఎస్ నట్టేట మునిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇదే ధోరణి అనుసరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి టి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచే తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001లో టీఆర్ఎస్ లో చేరారు. 2004 నుంచి 2023 వరకు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థిగా కిషన్ రెడ్డిపై పోటీలో నిలిచారు పద్మారావు గౌడ్. పద్మారావు గౌడ్కు రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత 15 ఏళ్లుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అపజయం పాలవ్వచ్చంటున్నారు. ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన సర్వే పోల్ ని బట్టి చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ పై విభిన్నమైన వాదనలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని కొంతమంది చెబుతుండగా అదేం లేదు, 15 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదనే వారు కొందరు ఉన్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ విజయం అనేది ముళ్ల పొదలపై నడిచినట్టేనని చెప్పాలి. ఇక కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో యువనేతగా ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. పార్టీలో అనేక పదవులకు ఆయన వెన్న తెచ్చారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నేతగా కిషన్ రెడ్డిని చెప్పవచ్చు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా పార్టీని విడిచి వెళ్లలేదు. 2004లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 అంబర్పేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో తిరిగి అంబర్పేట నుంచి 62,598 ఓట్ల మెజారిటీతో విజయ పతాకం ఎగురవేశారు. తెలంగాణ శాసనసభలో 3 దఫాలుగా అడుగుపెట్టిన కమలం ఎమ్మెల్యేగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా కిషన్ రెడ్డి పాత్ర చెరిపినా చెరిగిపోదని చెప్పాలి. పోరు యాత్ర చేపట్టిన ఆయన 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ఉద్యమ ఆకాంక్షలను తెలియజేశారు. ఇక 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరాజయం చవిచూసిన ఆయన ఆ ఓటమే ఆయన పొలిటికల్ జర్నీలో యూటర్న్ తిప్పిందని చెప్పాలి. ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించారు. సెంట్రల్ కేబినెట్ లో సహాయ మంత్రిగా 2021 నుంచి కేబినెట్ విస్తరణ నాటి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోదీ సునామీ సికింద్రాబాద్ లో కొనసాగుతుండగా కిషన్ రెడ్డి సైతం స్థానిక నేతలతో మమేకమవుతున్నారు. గతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో మోదీ, అమిత్ షా రావడం ఓట్లను మరింతగా ఆకర్షించిందని చెప్పాలి. కిషన్ రెడ్డి పట్ల సామాన్యుల్లో మంచి అభిప్రాయం ఉంది. సామాన్యుడిగా వివాదరహితుడిగా పేరు పొందారు. సమస్యలపై కలిస్తే స్పందిస్తారని, ఆపదని వెళ్తే అక్కున చేర్చుకుంటారనే టాక్ ఉంది. కష్టాల కొలిమిలో ఉన్న వారిని ఆయన చేరదీస్తారని స్థానికులు చెప్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా అనేక కాలనీలకు రోడ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తరణలో కూడా కిషన్ రెడ్డి పాత్ర కీలకమైంది. అనతి కాలంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.
మొత్తానికి ప్రధాన పార్టీల్లో బీజేపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. జన్ లోక్ పాల్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 37.44%, కాంగ్రెస్ కు 36.05%, బీఆర్ఎస్ కు 19.33% ఓట్లు రానున్నాయని వెల్లడించింది. ప్రధాన పార్టీల మధ్య పోరు ఉంటుందని తెలియజేసింది. మోదీ చరిష్మా కిషన్ రెడ్డికి కలిసి రానుంది. సికింద్రాబాద్ గడ్డపై లష్కర్ మహంకాళి ఎవరిని ఆశీర్వదిస్తుందనేది మరికొన్ని రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తేలనుంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ పురా లోకల్.